నా లవర్ నేను విడిపై చాలా కాలమైంది. రాజ్ తరుణ్ గురించి నిజాలు చెప్పిన హెబా పటేల్. హీరో రాజ్ తరుణ్, హీరోయిన్ హెబా పటేల్ మధ్య ఏదో ఉంది అంటూ ఎప్పటినుంచో ఒక రకమైన టాక్ ఉండనే ఉంది. కుమారి 21Fలో మొట్టమొదటిసారి జతకట్టిన వీరు ఇద్దరూ తమ కెమిస్ట్రీతో సినిమా మొత్తం లాక్కొచ్చారు. కొన్ని ఇంటిమేట్ సీన్లలో రాజ్, హెబ్బా అద్భుతంగా నటించారు. వీరి నటనకి గాను ఈ సినిమాకు అవార్డుల పంట కూడా పండింది. ఆ తర్వాత 2 సంవత్సరాలకి ఈడో రకం ఆడో రకం అనే సినిమాలో కూడా ఈ జత కట్టిన వీరిద్దరూ మళ్ళీ హిట్ పెయిర్ అనిపించుకున్నారు. షూటింగ్ సెట్స్ దగ్గర నుంచి హీరోయిన్ గారిని హీరో ఇంటి దగ్గర డ్రాప్ చేయడం వరకు అబ్జర్వ్ చేసిన మీడియా జనాలు వీరిద్దరి మధ్యన ఏదో నడుస్తోందని ఫుల్గా ప్రచారం చేశారు. అందగాడు అనే రాజ్ కొత్త సినిమాలో కూడా హెబ్బాని హీరోయిన్గా తీసుకుంటేనే తాను ఈ సినిమాకి పని చేస్తా అంటూ రాజ్ తరుణ్ రూల్ పెట్టాడు అని, దాంతో తప్పక హెబ్బాని హీరోయిన్గా ఈ సినిమాలో ప్రొడ్యూసర్లు తీసుకోవాల్సి వచ్చింది అంటున్నారు. వీరిద్దరి లవ్ స్టోరీ పుకార్లు ఎంతవరకు వెళ్ళాయంటే అందగాడు సెట్స్లో ఇద్దరూ తెగ దెబ్బలాడుకున్నారు అని, షూటింగ్ కూడా వీరి వల్ల 2 రోజులు ఆలస్యం అయిందనే న్యూస్లు రాసుకొచ్చారు. ఈ విషయం మీద ఇక క్లారిటీ ఇవ్వకపోతే కష్టం అనుకుందో ఏమో హెబా పటేల్ దీనికి సంబంధించి సమాధానాలు ఇవ్వడం మొదలుపెట్టింది. మా ఇద్దరి మధ్యన ఏమీ లేదు అంటూ రాజ్ తరుణ్ నిన్నాళ్ళు ఒక్క ముక్కలో గాసిప్పులు అనేశాడు. ఇప్పుడు హెబ్బా ఫుల్గా విషయం చెప్తోంది. మాది హిట్ కాంబినేషన్ కాబట్టి డైరెక్టర్లు మాతో సినిమాకు ఆసక్తి చూపిస్తున్నారు. వరుసగా ఒక హీరో హీరోయిన్ హిట్లు కొడుతున్నారంటే తప్పకుండా ఆ కాంబినేషన్కి పాజిటివ్ క్లైమేట్ ఏర్పడుతుంది. నిజానికి నా జీవితంలో ప్రేమ అనేది ఎప్పుడో ముగిసిపోయింది. సినిమాలకు సంబంధం లేని ఒక వ్యక్తిని ప్రేమించి అతనితో కలిసి ఉన్నాను. కొన్నాళ్ళకి ఇద్దరం విడిపోయాం. పర్సనల్ విషయాల వలన గొడవలు జరిగాయి. మరొక్కసారి జీవితంలో ఎవరిని ప్రేమించను. రాజ్ తరుణ్తో ఫ్రెండ్షిప్ తప్ప ప్రేమ లేదు అంటూ చెప్పుకొచ్చింది హెబా పటేల్.